హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. మరి మనకు ఏపీ హైకోర్టు నుంచి వాడికి సబార్డినేట్ కోర్టులు జిల్లా కోర్టు నుంచి ఉద్యోగాలు రావడం జరిగింది. మొత్తం 1620 వేకెన్సీస్. అయితే అప్లికేషన్ ప్రక్రియ అనేది ఈరోజు స్టార్ట్ కాబోతూ ఉంది. మరి మనం ఎట్లా అప్లై చేసుకోవాలి అని చూసినట్టయితే మొత్తం 1620 వేకెన్సీస్ గాను అప్లికేషన్ ప్రక్రియ 13/5/2025 నుంచి జూన్ 2వ తేదీ వరకు జరుగుతుంది. మరి అఫీషియల్గా మనకు వెబ్సైట్ ఏమి ఇచ్చారంటే అప్లై చేసుకోవడానికి https:/apcc.gov.in నుంచి కానీ లేదా జిల్లా కోర్టులకు అయితే మాత్రం ఈ యొక్క వెబ్సైట్ నుంచి కానీ మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. కాకపోతే నేను కూడా ఇప్పుడే చూశాను, ఇంకా అయితే అప్లికేషన్ ప్రక్రియ ఓపెన్ కాలేదు, స్టార్ట్ కాలేదు. మేబీ ఈరోజు ఎప్పుడైనా సరే ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అందరూ సిద్ధంగా ఉండండి. అయితే వచ్చింది కదనే టకటక అప్లై చేసుకోకుండా అప్లై చేసే ముందుగా మీరు కొన్ని గుర్తుపెట్టుకోండి. మరి పోయి నెట్ సెంటర్కి వెళ్ళేసి మళ్ళీ ఎన్నికొచ్చి పోయి కాకోకుండా నేను ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది. ఒక అప్లై చేయడానికి మీకు ఏమి సర్టిఫికేట్ కావాలి అని చెప్పడం జరిగింది. సో అవన్నీ కూడా ఒకసారి సిద్ధం చేసి పెట్టుకోండి. లేకపోయినా ఒకవేళ ఈ వెబ్సైట్ ఓపెన్ అయిన వెంటనే ఒకసారి చూడండి లోపలికి వెళ్ళిన తర్వాత, అంటే వాళ్ళు ఏమి అడుగుతున్నారు, ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం అడిగినారు, అవన్నీ కూడా మీరు ఒక లిస్టులోకి రాసుకోండి. సో లిస్టులోకి రాసుకొని టిక్ పెట్టేసుకోండి. ఫస్ట్ ఇది ఉంది లేదు, ఉంది లేదు, ఉంది లేదు, ఆ విధంగా. సో ఉన్నటన్నీ రైట్ టిక్ కొట్టుకొని లేదంటే ఇంటి పెట్టుకొని తర్వాత ఒక 2-3 రోజులు టైం పట్టినా పర్వాలే, అవి కూడా సిద్ధం చేసుకోండి. నేను సగం అప్లై చేస్తా తర్వాత చేద్దామంటే మర్చిపోతాం, ఖచ్చితంగా మర్చిపోతాం. కాబట్టి ఆల్ డాక్యుమెంట్స్ షుడ్ బి కెప్ట్ రెడీ. ప్రతి డాక్యుమెంట్ మీకు ఏమేమైతే అవసరం అయ్యో అవన్నీ కూడా మీరు పక్కన సిద్ధం చేసి పెట్టుకోండి. దాంతో ఫొటోస్ కొంచెం ఏం చేస్తారంటే ఇప్పుడు కొన్ని ఏదో ఫోటో పక్కన పెట్టేసుకొని తర్వాత ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి ఫొటోస్ అనేది మనం ఏమైతే అప్లై చేస్తున్నామో కనీసం అవి ఒక 3-4 మన కాడ ఉండాలి ఫొటోస్, అవి అటు రెడీ రెఫరెన్స్లుగా. తర్వాత మన టైపింగ్ పోయినా లేదంటే స్కిల్ టెస్ట్ కానీ లేదంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు కానీ ఇదే ఫోటో మళ్ళీ ఇక్కడ అడిగే అవకాశం ఉంటుంది, హాల్ టికెట్ అడిగే అవసరం ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు ఇప్పుడు ఏ ఫోటో అయితే అప్లోడ్ చేస్తున్నారో ఆ యొక్క ఫొటోస్ కనీసం మీ దగ్గర 2 నుంచి 5 వరకు పెట్టుకోనండి. ఎప్పటికైనా సరే మన ఫ్యూచర్ మనకు బాగా పనికి వస్తాయి అన్నమాట. తర్వాత ఆధార్లో ఎటువంటి మిస్టేక్స్ లేకోకుండా యాజ్ ఫర్ 10th క్లాస్ ప్రకారమే మీకు ఆధార్ ఉందా లేదో సార్ చెక్ చేసుకోండి. ఫాదర్ నేమ్ కానీ లేకుంటే మీకు డేట్ ఆఫ్ బర్త్ కానీ అడ్రస్ కానీ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయో చూసుకోండి. ఉంటే నో ప్రాబ్లం. ఒకవేళ ఏమైనా చిన్న చిన్న మార్పులు ఉంటే కూడా ఇమ్మీడియట్గా మీరు ఆధార్ సెంటర్కి వెళ్ళేసి మార్చుకున్నా మీకు 1 వీక్ మీకు వస్తుంది. మనకి ఎప్పుడు లాస్ట్ డేట్ మనకు ఉండేది నెక్స్ట్ మంత్ 2వ తేదీ వరకు. కాబట్టి మనకు 1 వీక్ టైం తీసుకున్నా కూడా మనకి 20వ తేదీ కల్లా మళ్ళీ మనకు వచ్చేస్తుంది కదా. ఓకే, సో ఆధారు తర్వాత బిఫోర్ సబ్మిటింగ్ చెక్ వన్స్. సో కొంత ఏం చేస్తారంటే అంత చేసేస్తారు, సబ్మిట్ కొట్టేస్తారు. మరి ఒక మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా లేదా చూసుకోరు. ఇంకొందరు ఉంటారు మహానుభావులు, అసలు నెట్ సెంటర్గా పోరు, ఎవరికి అప్పగిస్తారు, ఫ్రెండ్కి అప్పగిస్తారు, లేదా వాళ్ళ మామకు వాళ్ళ అన్నకు అప్పగిస్తారు, వాళ్ళు టెడగా కొట్టేస్తారు, అయిపోయింది. లాస్ట్ చూసి అన్ని తప్పులు ఉంటాయి. ఈ విధంగా చాలాసార్లు ఇబ్బంది పడతారు. తర్వాత ఎగ్జామ్ వరకు మీరు వాళ్ళు టెన్షన్ పడతారు. ఎంత టెన్షన్ అంటే అంత టెన్షన్. మరి తర్వాత అంత టెన్షన్ పడే బదులుగా ముందుగా ఒక్కసారి మీరే కూర్చోండి. ఎప్పుడైనా సరే ఒక అప్లికేషన్ మనం అప్లై చేస్తున్నామంటే ఫిలప్ చేస్తున్నామంటే ఖచ్చితంగా అక్కడ మనం ఒక అరగంట సేపు టైం స్పెండ్ చేయండి. వాళ్ళు టైప్ చేసినప్పుడు ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి, ఎందుకంటే మనం హ్యూమన్ బీయింగ్స్ కదా, వీఆర్ నాట్ కంప్యూటర్స్. కాబట్టి ఖచ్చితంగా ఎర్రపడే అవకాశం ఉంటుంది కదా. మనం కూడా పక్కన ఉండే గమనించుకుంటూ ఏమైనా తప్పు ఉంటే పక్కనే కూర్చొని సర్దిద్దుకొని, తప్పితే వాళ్ళని నమ్ముకొని, ఫ్రెండ్ నమ్ముకొని, అన్న నమ్ముకొని, మామ నమ్ముకొని ఎవరిని కూడా నమ్మకండి. మీ అప్లికేషన్ పక్కన మీరే కూర్చొని చేసుకుంటేనే మనకు మంచి ఫలితం అనేది ఉంటుంది. కాబట్టి అప్లై చేసే ముందుగా మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మీకు మీరే చెక్ చేసుకోండి. అంత అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి పని కిందకి ఫాస్ట్గా చూసుకుంటూ పోండి. అప్పుడు ఏమైనా కరెక్షన్స్ లేకోకుండా మీరు జాగ్రత్త వహించండి. ఏ తప్పులు కూడా తర్వాత టెన్షన్ ఉంటుంది, మళ్ళీ తర్వాత కరెక్షన్కు మళ్ళీ డబ్బులు కట్టమంటే ఎన్ని తలనొప్పులుగా వద్దనుకుంటే ముందుగా చేసుకుంటాం. మరి టేక్ ప్రింట్ అప్లికేషన్. సో మీరు ఏమైతే అప్లై చేసినారో సబ్మిట్ అయిన తర్వాత మీరు ఒక హార్డ్గా పెట్టుకోండి. ఒకదాన్నేమో మెయిల్కి వేసుకోండి, ఇంకో దాన్ని ఒక హార్డ్ కాపీ తీసి పెట్టుకోండి. హార్డ్ కాపీ తీసి పెట్టుకొని దాన్ని ఇంట్లో రెడీగా పెట్టుకోండి. ఒకవేళ మనం పాస్వర్డ్ మర్చిపోయినా మనకి మెయిల్ది ఇబ్బంది లేకుండా, కానీ మర్చిపోమాకండి. సో మెయిల్ ఎందుకంటే ప్రతి ఒక్క తర్వాత కమ్యూనికేషన్స్ అంతా కూడా మనకు మెయిల్గా వాళ్ళు సంప్రదిస్తారు అనమాట, మరి ఎటువంటిది వచ్చినా కూడా. కాబట్టి మెయిల్ మీరు కొత్తగా క్రియేట్ చేసుకోండి. ఆ మెయిల్కి ఐడి పాస్వర్డ్ అన్నీ కూడా ఉంటాయి కదా, అవి మీరు జాగ్రత్తగా పేపర్లు రాసి ఇంట్లో భద్రత పెట్టుకోండి. ఓకేనా, ఇది మీరు సిద్ధంగా ఉండండి. సో మెయిన్ వచ్చేసి ఎటువంటి కరెక్షన్ లేకుండా చూడండి, ఆధార్ మిస్టేక్స్ లేకుండా చూసుకోండి, ఫొటోస్ జాగ్రత్త సబ్మిట్ చేసుకోండి. కాబట్టి ఇవన్నీ కూడా దగ్గర సిద్ధంగా ఉన్న తర్వాతనే నెట్ సెంటర్కి వెళ్ళేసి మీరు అప్లికేషన్ అంతా చూడండి. ఈరోజు ఓపెన్ అయిన వెంటనే టగటగా ఇచ్చాల్సిన అవసరం ఏంలా,
ఒక 2 days వెయిట్ చేయండి, దెబ్బేం లేదు. ఓకే, మరి ఉత్తమ్స్ అకాడమీ నందు మీకు ఒకవేళ ఆన్లైన్ కోర్స్ కావాలని కూడా ఏపీహెచ్సి ఇది ఆన్లైన్ కోర్స్ అందుబాటులో ఉంది. ఇది కావాల్సిన వాళ్ళు ఉత్తమ్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పటికీ చాలామంది మిత్రులు మనకి యాప్ డౌన్లోడ్ చేసుకొని మనకి కోర్స్ పర్చేజ్ చేసుకొని మంచిగా చదువుతున్నారు. సో మీరు కూడా చదవాలనుకుంటే ఖచ్చితంగా చేసుకోండి. మరి ఒకవేళ ఆఫ్లైన్ మీకు ఇంట్రెస్ట్ ఉందనుకుంటే టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపకి రండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మాకు నంబర్స్ 8688080802 కానీ 8333059876 కానీ కాల్ చేయండి. బట్ మీ యొక్క ప్రిపరేషన్ అయితే మాత్రం మీరు ఆపుగాకండి. వేకెన్సీస్ తక్కువ అని డిసప్పాయింట్ కాకండి. సో ఉన్న వేకెన్సీసే ఇంకా మనం ఎంత బాధపడినా ఏం రాదు కాబట్టి ఒక్కసారి మళ్ళీ ఉత్సాహం తెచ్చుకోండి. ఇంకా ఎందుకంటే ఎంత వేకెన్సీ వస్తాయనుకున్నామో రాలేదు, తీరా చూస్తే అక్కడ 1-2 పోస్ట్ కనిపిస్తున్నాయని చాలా డిసప్పాయింట్ అయి ఉన్నారు. సో అదే పోస్ట్ నాదే అని చదవండి మిత్రమా. ఇంకా మనం ఎంత బాధపడినా కూడా నో రిజల్ట్. మనం చేయాల్సిన పని ఏమంటే సిన్సియర్గా చదవడమే ఎగ్జామినేషన్ వరకు. ఓకేనా? సో థ్యాంక్ యూ. ఏ డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్ తెలియపరచండి, నేను ఫోన్ చేయండి డైరెక్ట్గా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ.